హలో ఎవ్రీవన్. నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయ్స్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ మీరు అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఏంటి బాగా చిల్ అవుతున్నాం అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి ఏంటి అంటే మా కోనసీమ అమలాపురంలో సంక్రాంతి సంబరాలన్నమాట. సో యాక్చువల్‌గా నేనైతే వీడియోస్ ముందే అప్లోడ్ చేయాలి. డ్యూ టు సమ్ అదర్ యాక్టివిటీస్, ఆఫీస్ వర్క్ బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్ అయ్యాయి ఈసారి అప్లోడ్ చేయడానికి. సో ఫైనల్లీ స్కిప్ చేయకుండా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో నాకు మెమరీస్ ఉంటాయి. సో మీరు కూడా సరదాగా చూస్తారు మా సైడ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నీ కూడా అని చెప్పేసి నేనైతే సరదాగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఈవెన్ దో లేట్ అయినా కూడా. సో ఏంటి అంటే ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేసున్నాను. ఫస్ట్ వీడియో వచ్చేసి మా ఇంటి భోగి పండుగ అని చెప్పేసి డే 1 వచ్చేసి భోగి పండుగ అనమాట. డే 2 వచ్చేసి సంక్రాంతి. డే 3 వచ్చేసి కనుమ. సో ప్రభల తీర్థం జరుగుతుంది. సో యాక్చువల్‌గా ఆల్రెడీ డే 1, డే 2 వ్లాగ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డే 1 భోగి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, కోనసీమలో ఎర్లీ మార్నింగ్ నేచర్ ఎలా ఉంటది, భోగి సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. అది నేను ఐకార్డ్స్‌లో ఇస్తాను అండ్ అలాగే మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్‌లో కూడా మీకు ఇవ్వడం జరుగుతది. ఇన్ కేస్ మీరు వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. చాలా సరదాగా ఉంటది. సో ఇవన్నీ కూడా న్యూ కల్చర్‌లా మీకు అనిపించొచ్చు. సో ఇక్కడ మన దగ్గరలో ఆంధ్రాలో కోనసీమ, సో ఈస్ట్, వెస్ట్ వాళ్ళకైతే అంత స్పెషల్‌గా అనిపించకపోవచ్చు. బట్ అదర్ దాన్ సో ఔట్ సైడ్ వాళ్ళకైతే మనకి చాలా స్పెషల్‌గా అనిపిస్తదనమాట. సో డే 2 వచ్చేసి సంక్రాంతి. సంక్రాంతి సంబరాలు సెలబ్రేషన్స్ కూడా వ్లాగ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది కూడా మీరు చూడండి. అది కూడా నేను ఐకార్డ్స్‌లో ఇస్తాను అండ్ అలాగే మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్‌లో కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదొచ్చేసి ఏంటి అంటే డే 2 సంక్రాంతి సంబరాలు అయిన తర్వాత మేమైతే బయటికెళ్ళామనమాట. సో అమలాపురం అనేది వెళ్తున్నాము. అమలాపురం దగ్గరలో చాలా విలేజెస్ ఉంటాయి సరౌండింగ్స్‌లో. సో ఏంటి అంటే ఆ సరౌండింగ్స్‌లో మన సంక్రాంతి రిలేటెడ్ డెకరేషన్స్ అండ్ అలాగే థీము, కోడిపందాలు, గుండాట అండ్ అలాగే డాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ అన్నీ అరేంజ్ చేస్తారనమాట. నాట్ ఓన్లీ సింగిల్ విలేజ్ అండి. సో అమలాపురం సరౌండింగ్స్‌లో ఉన్న అన్ని విలేజెస్‌లో కూడా మనకి ఫెస్టివల్ అయితే జరుగుతది. అన్ని అరేంజ్‌మెంట్స్ అవి ఉంటాయన్నమాట. సో ఇవాళ ఏంటి అంటే మేమైతే ఒక విలేజ్‌కైతే వెళ్తున్నామనమాట. అక్కడ ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్, కోడిపందాలు ఎలా జరుగుతున్నాయి, ప్రభలు ఎలా ఉన్నాయి, అవన్నీ గూడా మీకైతే ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. సో చాలా సరదాగా ఉంది నాకు అలా బైక్ మీద ఎళ్తుంటే. చుట్టూ నేచర్ చూసారా ఎంత బావుందో. పొలాలు అయితే లాస్ట్ టైమ్ ఆల్రెడీ కోతలయిపోయాయి. సో నాట్లయితే వేశారనమాట. ఇదొచ్చేసి ఇంకొక 2 ఆర్ 3 మంత్స్‌కి మనకి పొలమైతే రెడీ అయిపోతది. సో చుట్టూ నేచర్ అయితే చాలా అంటే చాలా బావుంటదండి. నేచురల్ ఆక్సిజన్ కూడా మనకు దొరుకుతదనమాట. ఇదొచ్చేసి వేమవరం ఆంజనేయ స్వామి సెంటర్ అనమాట. సో నెక్స్ట్ మేము అమలాపురం వెళ్తున్నాము. సో ఇక్కడ చూసారా? ఇక్కడ ట్రయాంగిల్ షేప్‌లో ఒక ప్రభ కనిపిస్తుంది. దీన్ని ప్రభ అంటారు నార్మల్‌గా అయితే. సో యాక్చువల్‌గా ఇందులో దేవుడిని పెట్టి ఊరేగిస్తారనమాట. ఇది కూడా ఇయర్లీ వన్స్, అది కూడా సంక్రాంతి పండుగ రోజు, కనుమ పండుగ రోజు మా సైడ్ అయితే అలంకరించి దేవుడిని ఊరేగించి గుడి దగ్గర అయితే పెడతారనమాట. అండ్ వన్స్ కనుమ పండుగ ముహూర్తం ఉంటది. పర్టిక్యులర్ ముహూర్తం, దేవుడిని తీసుకెళ్ళే ముహూర్తం. సో ఆ ముహూర్తంలోనే తీసుకెళ్తారు. అండ్ అలాగే ఫెస్టివల్ అయిపోయాక తీసుకొచ్చేస్తారనమాట. చూసారా? అమలాపురం వెళ్ళే దారిలో ఆల్రెడీ మనకిప్పుడు సెకండ్ ప్రభ ఇది. యాక్చువల్‌గా థర్డ్ డే సెలబ్రేషన్స్ చేయాలి. సో ఏంటి అంటే రోడ్డు మీద అన్ని ప్రభలు ఒకేసారి వచ్చేస్తాయన్నమాట కనుమ పండుగ రోజు. సో వెళ్ళడానికి ఖాళీ ఉండదని చెప్పేసి కొంతమంది ఏంటి అంటే ముందే సెకండ్ డేనే సెలబ్రేషన్స్ అనేవి చేసేస్తారు. సో ఇది కూడా పార్ట్ ఆఫ్ దట్ అనమాట. నెక్స్ట్ మేమేంటి అంటే అమలాపురంలో జ్యూస్ షాప్‌కైతే వచ్చామనమాట. నేనెప్పుడు జ్యూస్ తాగినా ఇక్కడే జ్యూస్ తాగుతానండి. సో నా ఫేవరెట్ జ్యూస్ వచ్చేసి అవకాడో. అవకాడో డేట్స్ మిల్క్ షేక్ అనేది నేను తాగుతాను. అండ్ అలాగే మేమందరం కూడా జ్యూసెస్ అనేవి చూస్తున్నాం. ఏం తాగాలి ఏంటి అని చెప్పేసి. సో మన దివ్య గడైతే డ్రై ఫ్రూట్ జ్యూస్ చెప్పింది. మన సాయి బ్లాక్ కరెంట్. వీడెప్పుడు కూడా బ్లాక్ కరెంటు లైక్ ఓరియో మిల్క్ షేక్ అలా బ్లాక్ కలర్‌లో ఉండేవి తీసుకుంటా ఉంటాడు మన సాయి. ఎందుకో తెలీదు. బట్ కంప్లీట్‌గా అయితే తాగడు. ఎప్పుడు హాఫ్ ఫినిష్ చేసి, వదిన నాకు కంప్లీట్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది, నేను తాగలేను అంటాడు.
నేను వాడిని కోప్పడ్డం, మళ్ళీ వాడు ఇబ్బందిగా మళ్ళీ ఫిల్ చేయడం, కంప్లీట్ చేయడం అయితే అలా జరుగుతదనమాట. సో, చాలా ఫన్ ఉంటది. మన సాయి, దివ్య అండ్ అలాగే దివ్య వాళ్ళ కజిన్స్ కూడా రావడం అనేది గుడ్ థింగ్ ఈసారి. ఎప్పుడూ అయితే మేమే ఎంజాయ్ చేస్తాం. మేమే అలా ఎక్స్‌ప్లోర్ అవుతాం, తిరుగుతాం, చిల్ అవుతాం. ఈసారి దివ్య వాళ్ళ కజిన్స్ రావడం కూడా గుడ్ థింగ్ అనమాట. వి హాడ్ ఎ మోర్ ఫన్ అని అయితే నేను చెప్తాను. సో, ఫైనల్‌గా గ్రేప్ జ్యూస్ తీసుకున్నాము. అవకాడో జ్యూసు, బ్లాక్ కరెంటు, డ్రై ఫ్రూట్ జ్యూసు అన్నీ తాగామనమాట. తాగేసి ఇంక సరదాగా ఒకసారి ఇక్కడ కూడా స్నాప్ వీడియో అనేది తీసుకున్నాము. సెల్ఫీ వీడియో. సో, ఏంటి అంటే ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న మెమోరీస్ క్రియేట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటది. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో లైక్ ఫెస్టివల్ అయిపోయాక ఎవరి ప్లేస్‌కి వాళ్ళు, ఎవరి వర్క్‌కి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో, అలాంటి టైంలో ఏంటి అంటే ఇలాంటి మెమరీస్ అనేవి మనకు ఫరెవర్ ఉంటాయి. సో, మనుషులు మారిపోవచ్చు. బట్ పిక్చర్స్, వీడియోస్ అవైతే ఫరెవర్ అలానే ఉంటాయి కాబట్టి చూసి మనమైతే ఎంజాయ్ జేయొచ్చు. సో, నేనెప్పుడు గూడా ఎక్కడికి వెళ్ళినా సరదాగా ఫోటోస్, వీడియోస్ అన్నీ మెమరీస్ అనేవి క్రియేట్ చేసుకుంటా ఉంటాను. ఇప్పుడే గాదండి నేను చిన్నప్పటి నుంచి గూడా ఇలానే ఉన్నాను. సో, నెక్స్ట్ ఏంటి అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. సో, అమలాపురం సరౌండింగ్స్‌లో ఉన్న ఏరియాకైతే వచ్చేసాము. ఇదొచ్చేసి విత్తనాల వారి కాలువగట్టు అంటారనమాట ఈ ప్లేస్‌లో. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో, చుట్టూ టెంట్లు వేశారు కదా! అక్కడ గుండాట అనేది జరుగుతదనమాట. సో, చాలా అంటే చాలా మంది క్రౌడ్ అయితే ఇక్కడ ఉన్నారండి. సో, మెయిన్ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ ఉన్న 2 కోడిపుంజులనమాట. మనకి ఎంట్రన్స్‌లో కనిపిస్తున్న 2 కోడిపుంజులున్నాయి కదా! ఇవైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. సో, ఏంటి అంటే థీమ్ మనకి తెలిసిపోయేలాగా చూసారా అక్కడ సంక్రాంతి ఉత్సవం 2026 విత్తనాలవారపాలెం అని చెప్పేసి మనకి పెట్టారనమాట. సో, మేమైతే ఇక్కడ సరదాగా ఫోటోస్ తీయించుకున్నాము. సో, ఏంటి అంటే ఇంకా డైరెక్ట్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది. మనకిక్కడ సంక్రాంతి వైబ్స్ ఉన్నాయి. సో, కోడి పందాలు జరుగుతున్నాయి. అండ్ అలాగే అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్పేసేసి. సో, మేమైతే వచ్చేసాము. లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మన సంక్రాంతి రిలేటెడ్ అన్నీ అసలు ఏమేం చేస్తాము అన్నీ పెట్టారనమాట. ఇవొచ్చేసి ప్రభలు అండ్ అలాగే దేవుళ్ళని పెట్టారు. టెంటేసేసి ఒకవైపేమో చాలామంది క్రౌడ్ టేబుల్స్ చుట్టూ నిలబడి ఉన్నారు చూసారా? అది గుండాట అనమాట. అది కూడా మీకు వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. చూసారా? ఇదొచ్చేసి ప్రభ. సో, ప్రభలో దేవుడిని పెడతారు. అండ్ అలాగే పక్కన ఎడ్ల బండ్లు అండ్ అలాగే పాకలు. సో, హౌసెస్ అనమాట. పాక దాని మీద కోడిపుంజు అండ్ అలాగే ముందు భోగి మంటలు అండ్ అలాగే ముగ్గులు వేస్తున్నట్టు లేడీసు, హరిదాసు. సో, ఈ టైప్‌లో మనకి నీట్‌గా అక్కడ సెటప్ అయితే చేశారనమాట. చాలా బావుంది. థీమ్ అంతా గూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఐడియా గూడా. సో, చాలామంది ఫోటోస్ అయితే తీసుకున్నారనమాట. సో, నాకైతే పర్సనల్‌గా చాలా చాలా బాగా నచ్చిందండి. సో, ఫస్ట్ టైమ్ అనమాట నేనిలా బయటకి రావడం. సో, యాక్చువల్‌గా సంక్రాంతి సంబరాలు చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకొని ఇంక లంచ్ తినేసి ఇంక ఇంట్లోనే ఉంటాము సరదాగా. బట్ ఈసారయితే బయటకొచ్చాము. సో, చాలా అంటే చాలా జరిగింది. నేనైతే ఇక్కడ కొన్ని ఫోటోస్ కూడా తీయించుకున్నాననమాట. సో, ఏంటి అంటే మన పల్లెటూరంటే ఏంటి నేచర్, ట్రెడిషన్ అండ్ అలాగే పాడి పొలాలు, గుడిసెలు ఇవన్నీ కదా! సో, కోడిపుంజులు యాక్చువల్‌గా ఇదివరకంటే ఎలా ఉండేదంటే చిన్న చిన్న పాకల మీద ప్రతి ఒక్కరు కూడా కోళ్ళు పెంచుకునేవారనమాట. ఆ కోళ్ళన్నీ కూడా పాకల మీదకి వెళ్ళి ఇంకా అలాగా ఎర్లీ మార్నింగ్ అయితే కుక్కరొక్కో అని కూసేవనమాట. సో, ఇప్పుడంటే ఇంకా అన్నీ తగ్గిపోయినాయి కాబట్టి ఇంకా ఆవులు, గేదెలు, కోళ్ళు పెంచుకోవడం అయితే తగ్గించేశారు. బట్ ఒకానొక అప్పుడైతే చాలా బావుండేవి. సో, ఎద్దుల బండనమాట ఇది. ఎద్దుల బండి మీద కూడా నేను ఫోటోస్ అయితే సరదాగా తీయించుకున్నాను. యాక్చువల్‌గా కలర్స్ వేశారనమాట. సో, కలర్స్ వేయడం వల్ల ఇంకా చాలా లుకొచ్చేసింది. చాలా అందంగా ఉన్నాయన్నమాట. యాక్చువల్‌గా చిన్నప్పుడేంటి అంటే, మా ఇంటి దగ్గర ఎద్దుల బండి రైడింగ్ ఉండేదనమాట. ఎద్దుల బండి, ట్రాక్టర్ మీద, ఎద్దుల బండ్ల మీద తీసుకెళ్ళేవారు. ఇదివరకడ వ్యవసాయానికి ఎద్దుల బండ్లు అండ్ అలాగే పొలం దున్నడానికి ట్రాక్టర్స్ ఇవన్నీ వాడేవారనమాట. పాతకాలంలో. అప్పుడేంటి అంటే పొలానికి యూజ్ చేసే ఏ ఐటెమ్స్ ఉన్నాయి లైక్ ఎద్దుల బండి ఈ ట్రాక్టర్ వాటి మీద మమ్మల్ని రైడ్‌కి తీసుకెళ్ళేవారు చిన్నప్పుడు.
సో, నేను చిన్నప్పుడు ఎక్కలేను కదా! సో, చిన్నగా ఉండేదాన్ని. లైక్ నేను ఒక 2, 3 ఇయర్స్ ఉన్నప్పుడు అండ్ అలాగే ఈవెన్ దో నాకు 10 ఇయర్స్ వచ్చినా కూడా కల్చర్ అనేది ఉందన్నమాట. ఇప్పుడంటే ఎవరు కూడా ఎద్దుల బండి అవి తీసుకెళ్ళట్లేదు. మా డ్యాడీ నన్ను ఎక్కించేవారనమాట. ఎద్దుల బండి గాని, ట్రాక్టర్ గాని దగ్గరుండి ఎక్కిస్తే అలా రైడ్‌కి తీసుకెళ్తే మేమింకా అరుచుకుంటా, కేకలేసుకుంటా సరదాగా ఇంక చిల్ అవుతా మేమైతే అలా సరదాగా ఎళ్ళేవాళ్ళము. అప్పట్లో ఫోటోస్, వీడియోస్ ఏమీ లేవనమాట. జస్ట్ మెమోరీస్ క్రియేట్ చేసుకోవడము, ఎంజాయ్ చేయడము, ఉండడము, హ్యాపీగా తిరగడము, తినడము అంతే. ఫ్యామిలీస్ అందరం సరదాగా ఎంజాయ్ చేయడం తప్ప, ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు. ఆ ఫోటోస్, ఆ కల్చర్ కూడా లేదనమాట. సో, ఇప్పుడేంటి అంటే మనకి ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం కూడా గుడ్ థింగే. ఏంటి అంటే ఇలా సరదాగా వ్లాగ్స్ తీయడము అన్నీ తీసి సో, ఈ కల్చర్ తెలియని వాళ్ళందరికీ కూడా మనకి వరల్డ్ వైడ్ ఇలా వ్లాగ్స్ ద్వారా అందరికీ తెలుస్తుందనమాట. సో, నాకైతే చాలా బాగా అనిపించిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూసారా? ఇంకా నెక్స్ట్ మా వాళ్ళందరూ గూడా ఎక్కి ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు సరదాగా. సో, కొబ్బరి తోటలో పెట్టారనమాట. యాక్చువల్‌గా చుట్టూ మీరు చూసుకుంటే కొబ్బరి తోటలో ఖాళీ ప్లేస్‌లో కొబ్బరి తోటలో మనకి ఈ డెకరేషన్స్ అనేవి చేశారండి. సో, ఏంటి అంటే చాలా న్యాచురల్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా మనకైతే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంటదనమాట. సో, చూసారా ఫోటో అయితే చాలా అంటే చాలా బా వచ్చింది. చూసారా ఇంకా ప్రభ దగ్గర కూడా ఫోటోస్ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే దివ్య, నేను. ఇంకా ఇక్కడ దేవుళ్ళని కూడా పెట్టారనమాట. మట్టితో చేసిన విగ్రహాలు. అది కూడా తీసుకున్నాము. నెక్స్ట్ కోడిపుంజు. ఇదొచ్చేసి కోనసీమ కోడిపుంజు అనమాట. సో, దాని కన్ను చూసారా ఎంత షార్ప్‌గా ఉందో, ముక్కు చూసారా ఎంత షార్ప్‌గా ఉందో. సో, సరదాగా కోడిపుంజుకి కూడా ఫోటోస్ అయితే తీసామనమాట. సో, చూసారా మా బ్యాక్‌గ్రౌండ్‌లో జనం క్రౌడ్‌గా రౌండ్‌గా నిలబడ్డారు. అక్కడ కోడిపందాలు జరుగుతున్నాయి. సో, మధ్యలో కోడిపందెం జరుగుతది. చుట్టూ జనం ఏంటి అంటే రౌండ్‌గా నిలబడి చూస్తారనమాట. సో, ఏంటి అంటే మా సైడు సంవత్సరం నుంచి కూడా కోళ్ళు పెంచుతారనమాట. నాటుకోళ్ళంటారు గదా! వాటిని పెంచుతారు. మీరిక్కడ చూసుకుంటే చూసారా? సో, ఇక్కడ మీరు పందెం వేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కోడి ఉంది అనుకుంటే మీరు పందెం వేసుకోవచ్చు. ఇన్ కేస్ గెలిచారు అంటే అమౌంట్ అంతా మీకే వచ్చేస్తది. సో, నేనైతే సరదాగా కోడిపుంజుతో ఫోటోస్ కూడా తీసుకున్నాననమాట. సో, లాస్ట్ ఇయర్ గూడా నేనైతే సరదాగా కోడిపుంజుతో ఫోటోస్ తీసుకోవడం జరిగింది. సో, నాకు చాలా ఇష్టం. అండ్ అలాగే మా దివ్య, మా సాయి అందరం కూడా సరదాగా కోడిపుంజుతో ఫోటోస్ అయితే తీసుకున్నాము. యాక్చువల్‌గా ఎస్పెషల్‌గా మన ఈస్ట్, వెస్ట్ సో, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి స్టేట్స్‌లో ఏంటి అంటే సంక్రాంతికి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారతాయంటారండి. ఎస్పెషల్‌గా గుండాట ఉంటుంది. అండ్ అలాగే కోడిపందాలుంటాయి. మెయిన్‌గా ఎక్కువ అమౌంట్ చేతులు మారేదొచ్చేసి కోడిపందాల నుంచేననమాట. సో, లక్షల లక్షల రూపాయలు ఒక కోడి మీద ఇన్వెస్ట్ చేస్తా ఉంటారనమాట. అది మన లక్ మీద కూడా ఆధారపడి ఉంటదనమాట సమ్ టైమ్స్. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కోడిపందాల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అఫీషియల్ అనమాట. ఈ 3 డేస్ కూడా అఫీషియల్. సో, అదర్ దాన్ 3 డేస్ అయిపోయిన తర్వాత గానీ, పండగ ముందు గానీ ఇలాంటివి చేయడానికి ఒప్పుకోరనమాట. సో, పోలీసులు అలౌ చేయరు. సో, నేను చూసారా కోడిపుంజుకి జో కొడుతున్నాను. మేమైతే చూసాము. ఒక 5, 6 పందాల వరకు మేమైతే చూసామనమాట. సో, లేడీస్ కూడా వస్తారండి. జెంట్స్, లేడీస్ అందరూ వస్తారనమాట చుట్టూ. మనకి ఒక స్టేడియం టైప్‌లో పెట్టేసి రౌండ్‌గా చుట్టూ చైర్స్ కూడా వేస్తారు. సో, చైర్స్ కూడా వేస్తే మనం చూడొచ్చు. అండ్ అలా మేము వెళ్ళినప్పుడు మా మావయ్య కూడా వచ్చారనమాట. సో, సరదాగా మా మావయ్య కూడా కోడిపుంజుతో ఫోటోస్ అయితే తీసుకున్నారు. అండ్ అలాగే తేజ అందరూ మా దివ్య వాళ్ళ కజిన్స్ అందరూ కూడా ఫోటోస్ అయితే తీసుకున్నారు. సో, చాలా అంటే చాలా బావున్నాయి. ఒక్కొక్కసారి ఏంటి అంటే కోడిపుంజుకి కోపమొస్తే కరిచేస్తదనమాట. ముక్కుతో గుచ్చుతది. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోటోస్ తీయించుకున్నప్పుడు అది కూడాన. సో, ఏంటి అంటే ఇంక డే అండ్ నైట్ జరుగుతూనే ఉంటాయనమాట. సో, ఇలా కోడిపందాలు ఇంక డే అండ్ నైట్ జరుగుతూనే ఉంటాయి. సో, ప్రతి చోట జరుగుతదనమాట. సో, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది చూడడానికి. ఎంతో టైముండదు. పందెం జస్ట్ ఒక 30 సెకండ్స్, 1 మినిట్ ఉంటది. సో, 1 మినిట్ 30 సెకండ్స్ వాటి పోరాడుతా ఉంటాయన్నమాట కోళ్ళు. సో, వాటి పోరాటానికి లక్షలు, కోట్లు ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. సో, వన్స్ కోడిపందాల యాక్టివిటీ చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడే స్టేజ్ వేసి ఇక్కడ డాన్స్ పెర్ఫార్మన్సెస్, లైవ్ సింగింగ్ పెట్టారనమాట. అది కూడా బావుంది. చాలా పాడారు. సింగర్స్ అందరూ గూడా చాలా అంటే చాలా బాగా పాడారనమాట. నాకైతే నచ్చింది. మేమైతే ఎంజాయ్ చేశాము. మీరిక్కడ చూడొచ్చు డాన్స్ పెర్ఫార్మన్సెస్ అన్నీ కూడా.
కుర్చీని మడత పెట్టి సాంగ్ ఏసారనమాట. సో, దానికి ఈక్వల్‌గా బీట్ వచ్చేలా మా సాయి అయితే విజిల్స్ ఏసాడనమాట. నేను ఫస్ట్ టైమ్ ఫీల్ అయ్యాను. నాకెందుకురా విజిలేయడం రాలేదు అని చెప్పేసి. సో, చాలా అంటే చాలా బావుంది. సో, వాళ్ళ సింగింగ్ గానీ, లైవ్ పెర్ఫార్మన్సెస్ గానీ బావుంది. సో, ఇక్కడే కాదు చాలా ప్లేసెస్‌లో మనకి ఇలా డాన్సెస్, యాక్టివిటీస్ అన్నీ ఉంటాయండి. సో, ఇన్ కేస్ మీకు గాని కోనసీమలో తెలిసిన వాళ్ళున్నారు, రిలేటివ్స్ ఉన్నారు అనుకుంటే మీరైతే డామ్ ష్యూర్ సంక్రాంతి మాత్రం మిస్ అవ్వద్దు. కోనసీమకి మాత్రం మ్యాండేటరీగా రావాలి. ఎస్పెషల్‌గా ఫస్ట్ లైక్ ఆ 3 డేసు గూడా భోగి, సంక్రాంతి, కనుమ 3 డేసు కూడా మస్ట్ అండ్ షుడ్ మీరైతే ఉండండి. చాలా అంటే చాలా బావుంటది. బేసిక్‌గా నేను చూపించేది అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా తక్కువే. సో, ఓవరాల్ మన సెలబ్రేషన్స్ ఎంటైర్ కోనసీమలో సెలబ్రేషన్స్ అయితే పీక్స్‌లో ఉంటాయన్నమాట. సో, ఏంటి అంటే అన్నీ క్యాప్చర్ చేయలేము. సో, అన్నీ రికార్డ్ చేయలేము. బట్ కొన్నైతే డైరెక్ట్‌గా చూడాలి, ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని మనకు తెలియవనమాట. సో, మీరైతే ట్రై చేయండి. ఈ ఇయర్ సంక్రాంతి అయితే చాలా చాలా బాగా జరిగింది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా చాలా జరుగుతది అనైతే నేను అనుకుంటున్నాను. చూసారా మేమైతే ఇక్కడ గ్యాంగ్ అందరం కూడా అక్కడ స్టేజ్ మీద వాళ్ళు పాటలు పాడి డాన్స్ చేస్తుంటే, మేమిక్కడ క్లాప్స్, అరుపులు ఇంకా బుల్లి స్టెప్స్ కూడా వేశాము. చూసారా? 'హలో బ్రదర్' సాంగ్‌కి డాన్స్ అయితే వేశారనమాట. ఇది కూడా చాలా బావుంది. చాలా యాక్టివ్‌గా వేశారు. యాక్చువల్‌గా వాళ్ళు ఎప్పటినుంచి ఆఫ్టర్‌నూన్ నుంచి గూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. బట్ వాళ్ళైతే చాలా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ అయితే చేశారు. నాకైతే చాలా నచ్చిందనమాట. ఇక్కడైతే ద బాయ్స్ చిల్ అవుతున్నారు. అక్కడ పాడే సాంగ్స్‌కి, వాళ్ళు వేసే డాన్స్‌కి ఇక్కడ వీళ్ళైతే డాన్స్ వేస్తే చిల్ అవుతున్నారు. కొంచెంసేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ గుండాట దగ్గరికెళ్ళాము. ఏంటి అంటే ఒక షీట్ మీద కొన్ని నంబర్స్ గానీ, కొన్ని సినీ యాక్టర్స్ వాళ్ళ ఫోటోస్ గానీ పెడతారనమాట. సో, వాటికి నంబరింగ్ ఇస్తారు. సో, ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళు డైస్ వేస్తారు. డైస్ వేయడానికి ముందు మనం ఏ నంబర్ మీద వస్తదో డైస్‌లో అలా అనుకోని మనం ఒక నంబర్ పిక్ చేసుకొని దాని మీద ఇంత అమౌంట్ అని పెట్టాలనమాట. సో, కొంతమంది పెడతారు. పెట్టిన తర్వాత డైస్ వేస్తారనమాట. మిడిల్‌లో ఉన్న పర్సన్ డైస్ ఏస్తారు. ఏ డై మీద ఏ నంబర్ అయితే వస్తదో ఆ డై మీద డబ్బులు వేసినోళ్ళందరికీ అమౌంట్ ఇచ్చేస్తారు. వాళ్ళు పంచేసుకుంటారనమాట. మిగతా అమౌంట్ అంతా గూడా ఆ గేమ్ ప్లే చేయించిన వాళ్ళకైతే వస్తదనమాట. సో, అదొచ్చేసి గుండాట. సో, అది నెక్స్ట్ ఇవన్నీ గూడా మన కోనసీమ స్పెషల్ స్వీట్స్ అనమాట. నువ్వులు, సున్నుండలు, అరిసెలు, పూతరేకులు, బూరెలు ఇవన్నీ. సో, అవి కూడా చూసేసి ఇంక మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. ఇదొచ్చేసి అమలాపురం సెంటరు క్లాక్ టవర్ అనమాట. మీకక్కడ కనిపిస్తుంది కదా! పింక్, గ్రీన్, వైట్, గోల్డ్ కలర్‌లో అదొచ్చేసి క్లాక్ టవరు. క్లాక్ టవర్ సెంటర్ అనమాట. సో, ఇదైతే మేము వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ అమలాపురం వెళ్తానే ఉంటాము. సో, నాకైతే ఆఫీస్ వర్క్ అయ్యింది అనుకో, సో, నాకు ఏ చిన్న అవసరం ఉన్నా సరే అమలాపురం వెళ్తా అనమాట. అమలాపురంలో ఏ టు జెడ్ ఐటెమ్స్ అయితే దొరుకుతాయండి. సో, దొరకని ఐటెమ్ అంటూ ఏది ఉండదు. సో, చాలా బావుంటది. అమలాపురం చుట్టూ కూడా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. మీరు కూడా వచ్చి ఎక్స్‌ప్లోర్ అవ్వండి. సో, అలా సరదాగా ఫుల్‌గా చిల్ అయ్యాము. యాక్చువల్‌గా మేము 4 ఆ టైంకొచ్చాము. మేము ఇంటికెళ్ళే టైంకి 10 అలా అయిపోయిందనమాట. చాలా అంటే చాలా చిల్ అయ్యాము మేమైతే. చూసారా మళ్ళీ మీకు యాక్చువల్‌గా మేము స్వీట్ స్టాల్‌కెళ్ళాము. గణపతి స్వీట్ స్టాల్ అని ఒకటుంటది. ఫేమస్ అనమాట అమలాపురంలో. అక్కడ స్వీట్స్ షాప్ దగ్గరికెళ్ళి స్వీట్స్ తిని మళ్ళీ మేమైతే రిటర్న్ వస్తున్నాము. రిటర్న్ వచ్చే దారిలో గూడా నేనైతే రికార్డ్ చేశాననమాట వీడియో. ఇదొచ్చేసి అమలాపురం సెంటర్ అనమాట. ఈవెన్ దో లేట్ నైట్ అయినా కూడా అమలాపురంలో మన జనమైతే సంక్రాంతి సందడైతే క్రియేట్ చేస్తున్నారనమాట. అస్సల ఖాళీ లేదండి మాకు. ఒక్క యూటర్న్ తీసుకొని ఇటు సైడ్‌కి రావడానికి నాకైతే హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట. సో, చాలా అంటే చాలా బావుంది. ఇదొచ్చేసి అమలాపురం షాపింగ్ మాల్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇవన్నీ కూడా. సో, అమలాపురం మెయిన్ సెంటర్ అనమాట ఇది. సో, నెక్స్ట్ మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాము. యాక్చువల్‌గా అనదర్ ప్లాన్ కూడా ఉందనమాట. ఆ రోజు నైట్ కొత్తపేటలో మందు కాల్పు అనేది జరుగుతదనమాట. సో, చాలామందొస్తారు. సో, ఏంటి అంటే క్రాకర్స్ అన్నీ కూడా డిఫరెంట్‌గా పెద్దగా క్రియేట్ చేసి వాటన్నిటిని కాలుస్తారనమాట. చాలా అంటే చాలా బావుంటది. బల్క్‌లో క్రాకర్స్ అన్నీ కూడా పెట్టేసి మనకైతే వాటిని డిఫరెంట్ షేప్స్‌లో పెట్టేసి మనకైతే కాల్చడం అయితే జరుగుతదనమాట అక్కడ. చాలా బావుంటదండి అది కూడా. సో, ఏంటి అంటే నేనైతే అక్కడికి వెళ్ళలేదు. సాయి ఇంకా వాళ్ళ కజిన్స్ అయితే వెళ్లారనమాట. ఇంక నేను, దివ్య ఇంటికెళ్ళిపోయాము. ఇంక ఇంటి దగ్గరే ఉన్నాము. ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయిందని చెప్పేసి.
సో, నైట్ అంతా కూడా మందు కాలుపు అనేది జరుగుతదనమాట. కొత్తపేట మందు కాలుపు వ్లాగ్స్ అని కొట్టండి యూట్యూబ్‌లో మీకొస్తాయి. సో, చాలా అంటే చాలా బావుంటాయి. నేను వెళ్ళలేదు కాబట్టి అవి అంతగా రికార్డ్ జేయలేదు. బట్ ఏంటి అంటే సాయి ఆల్రెడీ వెళ్ళాడనమాట. సో, మమ్మల్ని వన్స్ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసిన తర్వాత సాయి వాళ్ళు కూడా వెళ్లారు. అవి కూడా నేనైతే రికార్డ్ చేశాననమాట. అవి మీకు వీడియో ఎండింగ్‌లో యాడ్ చేస్తాను. ఇదంతా కూడా మా అమలాపురం సెంటర్ ఏరియా హాస్పిటల్. నల్లొంతెన అంటారు కదా! బ్లాక్ బ్రిడ్జ్ ఇదొచ్చేసి బ్లాక్ బ్రిడ్జ్ అనమాట. సో, నల్లొంతెన. సో, ఇదొచ్చేసి మన్నా చర్చ్. సో, ఏంటి అంటే సండే అయితే ఈ రోడ్ అసల ఖాళీ ఉండదనమాట. చర్చ్ అంతా కూడా ఫుల్ అయిపోద్ది. బయట పార్కింగ్ ప్లేస్ కూడా ఫుల్ అయిపోద్ది. సో, ఇదొచ్చేసి కొత్తపేట మందు కాల్పు అని చెప్పాను కదా! అదనమాట. చూసారా? క్రాకర్స్ అవి కూడా ఎలా పేలుస్తున్నారో. జనమైతే కోకొల్లలుగా వస్తారనమాట. ఎస్పెషల్‌గా అసలు నిలబడడానికి కూడా ఖాళీ అయితే ఉండదండి. చాలా అంటే చాలా మందొస్తారు. ఓన్లీ వన్స్ ఇయర్లీ వన్సే ఇది సెలబ్రేట్ చేస్తారు. అది కూడా సంక్రాంతి పండగకి మాత్రమే ఇక్కడైతే సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. సో, మందు కాలుపు చూసారా? చాలా అంటే చాలా బావుంటది. ఇలాంటివన్నీ కూడా మనం ఒక్కసారైనా లైఫ్‌లో లైవ్‌లో చూడాలనమాట. ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి. సో, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏంటి అని చెప్పేసి అన్నీ మనకైతే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ అయితే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. సో, కోనసీమ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎక్కడ ఏం జరుగుతాయి, ఏంటి అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ అయ్యాము. హోప్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో. సో, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా మంచిగా ఎక్స్‌ప్లోర్ అవ్వాలి, అన్నీ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనైతే నేను అనుకుంటున్నాను. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేశారండి. ఆర్గనైజేషన్ గాని అన్నీ గూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సో, ఇవొచ్చేసి కొత్తపేట ప్రభలు. సో, యాక్చువల్‌గా అన్ని విలేజెస్ నుంచి వెళ్ళిన ప్రభలన్నీ గూడా ఇక్కడ పెడతారనమాట. చూసారా? యాక్చువల్‌గా ఈ పిక్ చూస్తేనే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. సో, అదే లైవ్‌లో చూసిన వాళ్ళకి ఎలా ఉంటదో మీరే ఊహించుకోండి. సో, చాలా అంటే చాలా బావుంది. ఇది మన సాయి తీసాడనమాట తన ఫోన్‌లో ఈ పిక్. సో, చూసారా? ఒక ఫ్లవర్ ఫౌంటైన్ షేప్‌లో మనకి క్రాకర్స్ అన్నీ పెట్టి కాలుస్తున్నారు. అవి అలా పేలుతా ఉంటాయన్నమాట. సో, ఇలాంటివన్నీ గూడా లైవ్‌లో చూడాలి. సో, ఇన్ కేస్ ఏంటి అంటే మనకి దగ్గరగా మన దగ్గర ప్లేసెస్‌లో జరుగుతున్నాయంటే ఆబ్వియస్‌లీ వెళ్లి చూడాల్సిన అవసరం అనేది ఉంటది. అదొక మంచి మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, సో, ఫెస్టివల్ అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదొచ్చేసి పార్ట్ 2 అనమాట. సో, గైస్ మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చింది అనైతే నేను అనుకుంటున్నాను. సో, మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రబల తీర్థం వ్లాగ్ కూడా నేను పెడతాననమాట. డే 3 వ్లాగు అది కూడా చూడండి. సో, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా నేను ఐకార్డ్స్‌లో యాడ్ చేశాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్ సెక్షన్‌లో కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఆ అన్ని వీడియోస్ వాచ్ చేయండి. సో, మీ కమెంట్స్, సజెషన్స్ అన్నీ కూడా నాకు కమెంట్ సెక్షన్‌లో సజెస్ట్ చేయండి. సో, నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టేక్ కేర్. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.